ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరం అంతా కూడా న్యూ ఇయర్ వేడుకలు కూడా అంబరాన్ని అంటుకున్నట్టుగా ఉన్నాయి. దాంతో పాటుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవైపు సెలబ్రేషన్స్తోనే హోరెత్తుకుంటే మరోవైపు జగద్గిరిట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా విషాదం చోటు చేసుకుంది. స్థానిక బాధితులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం జగద్గిరిట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్లో కాలనీ వాసులందరూ కలిపేసి గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళతో అందరిగా న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేషన్ చేసుకుంటారు. దాదాపు ఒక 20 మంది కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒకవైపు మద్యం, దాంతో పాటుగా వంటకాలు వాళ్ళే స్వయంగా ప్రిపేర్ చేసుకొని కూడా డీజే సౌండ్ బాక్సులు పెట్టి సెలబ్రేషన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే పాండు అనే వ్యక్తి అతను తిన్నటువంటి ఫుడ్ కావచ్చు, దాంతో పాటుగా మద్యం సేవించి అక్కడే డ్యాన్స్ వేసుకుంటూ కింద పడిపోవడంతో వాళ్ళకున్నందరూ కూడా తెలుసుకోవడంతో అతనికి అప్పటికే చనిపోయినట్లుగా నిర్ధారించుకొని హాస్పిటల్కు తరలించారు. అతను చనిపోగా అతనితో పాటుగా వచ్చేసి 15 మంది కూడా కళ్ళు తిరిగి కింద పడిపోవడం, వాంతులు విరోచనాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి మల్లారెడ్డి హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ చెప్తున్న వైద్యులు చెప్తున్న ప్రకారం ఫుడ్ పాయిజన్ కావడంతోనే వీళ్ళందరికీ కూడా వాంతులు విరోచనాలతో కళ్ళు తిరిగి అనేది కూడా నిర్ధారించారు. దాంతో పాటుగా వైద్యం వికటించే ముందు కూడా అప్పటికే పాండు అనే వ్యక్తి చనిపోయాడని కూడా స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు నిర్ధారించారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి డ్రగ్స్ స్మగ్లర్లు కావచ్చు, దాంతోపాటుగా గాంజా, కొకైన్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు. కానీ విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ నడిమొడ్డులో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలను ఏకంగా పెంచుతున్నారు ఒక వ్యక్తి. స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్లో ఖాళీగా ఉన్న నిర్మాణమైన ప్రదేశంలో రాజేంద్ర అనే వ్యక్తి కొన్ని నెలలుగా గంజాయి మొక్కలను కూడా పెంచుతున్నాడు. దాన్ని తెలుసుకున్నటువంటి స్థానిక ప్రజలు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారమేగా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు రాజేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతన్ని విచారించారు. కొన్ని నెలలుగా వచ్చేసి ఏదైతే వ్యాపారం చేసుకుంటూ గంజాయి మొక్కలను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్లీడర్లు ఉన్నారో దాంతోపాటు కొందరు వ్యక్తులు కూడా అమ్ముతున్నాడు అనుకున్న విషయాన్ని తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేసి కూడా దానికి సంబంధించిన విచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన క్యాలెండర్ డైరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డితో పాటు మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం వేళ తెలంగాణ ప్రజల్లో జీవితాలు కొత్త వెలుగులు నింపాలని ప్రధానంగా కేటీఆర్ అయితే ఆకాంక్షించారు. అటు నూతన సంవత్సరం తెలంగాణ భవన్ పెద్ద ఎత్తున చేరుకొని కేటీఆర్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కేటీఆర్ ఫోటోలు దిగుతూ సందడి చేశారు.